ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో కూడి వచ్చిన సంఘమంతటికి, యావత్ సంఘానికి, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత మాసం నూతన సంవత్సరం నుంచి ఒక అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటది? పక్షిరాజులు పరిశుద్ధులు అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజుతో చివరి ప్రసంగం ఇది. పక్షిరాజులు పరిశుద్ధులు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనం చూసాం. పక్షిరాజుల యొక్క మరి కన్నులు, పక్షిరాజు యొక్క గోర్లు గురించి, పక్షిరాజు యొక్క మరి ఆ యొక్క ప్రియులారా మీ అందరికీ తెలుసు గూడు గురించి. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి చాలా వివరంగా మనం చూసాం. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగ చాలా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఈరోజుతో మనం ముగించిపోతున్నాం. ఏమిటి ఈరోజు సబ్ టైటిల్ ఏమిటంటే పక్షిరాజు రెక్కలు. పక్షిరాజు రెక్కలు. పక్షిరాజు రెక్కలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యంలో నుంచి చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి. ఎంత గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనల్ని ఎవరితో పోలుస్తున్నాడు? కోడి పిల్లలతో పోల్చట్లా, లేకపోతే ఏ నక్కతోనో కుక్కతోనో పోల్చట్లా. ఒక గొప్ప పక్షులలో రాజు అయినటువంటి పక్షిరాజుతో పోలుస్తున్నాడు. చప్పలు కొట్టాలని లేదా దేవునికి? గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నీవు నేను సాధారణమైన మనుషులం కాదు. ఇష్టం వచ్చినట్టుగా నీవు నేను బ్రతకడానికి మనం సాధారణమైన వ్యక్తులము కాదు. వి ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి వారము, దేవుని బిడ్డలారా. అందుకనే మనల్ని దేవుడు పక్షిరాజుతో పోల్చాడు. అయితే వినండి, అక్కడ ఒక సత్యం గ్రహించాలి ప్రతి ఒక్కరూ. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక. ఈ ప్రపంచంలో దేవుడు రెండిటితో ఆయన పోల్చుకున్నాడు. దేంతో పోల్చుకున్నాడు ఆయన? అడవికి సింహం, అడవికి రాజు ఎవరండి? దేవుడు పోల్చుకున్నాడు సింహంతో. ఈ ప్రపంచంలో రెండు ఆయన పోల్చుకుంది. ఒకటి సింహంతో పోల్చుకున్నాడు, రెండవది పక్షిరాజుతో. దేవుని బిడ్డలారా, అడవికి రాజు అయితే సింహం, మరి ఆకాశానికి ఎవరు రాజు? పక్షిరాజు. పక్షులన్నిటిలో పక్షిరాజు రాజది. ఆకాశానికి ఈ గాల్లో ఎగిరే ప్రతి పక్షి, అన్ని పక్షుల కంటే కూడా పక్షిరాజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మన సబ్ టైటిల్ పక్షిరాజు రెక్కలు. పక్షిరాజు రెక్కలు చాలా బలంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. ఇంకొక మాట గమనించాలి, రెక్కలతో ఉన్న ఎముకల నిర్మాణం కూడా వృత్తాకారంలో ఉంటుంది. బాగా వినాలి. అందుచేత ఏ పక్షి ఎగరునంత వేగముగా పక్షిరాజు ఎగురుతుందంటే దాని ఎముకల నిర్మాణమే ఒక ప్రత్యేకమైనటువంటిది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎంతో స్పీడ్గా, చాలా స్పీడు పక్షిరాజు. మిగతా పక్షుల్లా కాదది. చాలా స్పీడు, చాలా జ్ఞానం ఎక్కువ. మరి ఎంతో, మరి ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటుందంట పక్షిరాజు. ఎంత గొప్ప సంగతో చూడండి. అందుకనే దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు. దాదాపు 1 గంటకొచ్చి 160 నుండి
200 కిలోమీటర్ల వేగముతో అది ఎగురుకుంటూ వెళ్తుందంట. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత స్పీడ్ అండి. మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్ వాహనాలు వెళ్తే ఏమన్నా ఉంటాయా మీరు చెప్పండి. మరి పక్షిరాజు ఇంచుమించు ఒక గంటకి వచ్చి 160, 150 నుండి 200 మరి కిలోమీటర్లంత వేగముతో అది అంత స్పీడ్గా ఎగురుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అది? ఈ మాట కూడా మీరు గ్రహించాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉందో ఒక మాట, దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేని జనులు దానికి ఒక దర్శనం ఉంది. ఏమిటా దర్శనం అంటే ఆకాశములో ఎగరాలి, ఆకాశాన్ని అంటుకోవాలి. నేను ఒక దర్శనముతో ఎగురుకుంటూ వెళుతుంది. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి, గుడ్డెద్దు చేనులో పడినట్టు ఉండకూడదు మన జీవితాలు. గుడ్డి ఎద్దు చేనులో పడితే ఏం చేస్తుందండి? చేరు మొత్తాన్ని పాడు చేస్తుంది. అలాగ మనం దర్శనం లేకుండా వెళితే ఎటు వెళ్తామో తెలియదు, ప్రమాదాలు ముంచుకొస్తాయి. అందుకని మనకంటూ ఒక గురి, ఒక గమ్యము ఉంటుంది. పక్షిరాజు కూడా ఒక గురి ఉన్నది. ఏమిటా గురి అంటే ఆకాశంలో ఎగరాలి, ఆకాశమును అంటుకోవాలి. నేను ఒక దర్శనముతో, ఒక మంచి విజన్తో అది వెళ్తుంది. సరే, పక్షిరాజులు రెక్కలు చాపి పైకి ఎగురుతాయి. సరే, మరి పక్షిరాజులు తమ రెక్కలతో పైకి ఎగురుతాయి. దీనిని బట్టి పరిశుద్ధులుగా నీవు నేను ఏమి నేర్చుకోవాలనే సత్యాన్ని గనక ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మీకు కొన్ని విషయాలు నేను ముగించదలుచుకున్నాను. ఒకటి, నంబర్ 1, పక్షిరాజు అది ఎగురుతూ ఉన్నప్పుడు బాగా వినాలి, ఈగిల్ ఫ్లై ఎలోన్. పక్షిరాజు ఎప్పుడు కూడా అది ఒంటరిగా ఎగురుకుంటూ వెళ్తుంది. మేము కూడా, ఏది పాస్టర్ గారు మరి ఎగురుకుంటూ ఒంటరిగా మేము బతకాలా? చెప్పండి పాస్టర్ గారు మీరు అనొచ్చు. చాలా అర్థాలు ఉన్నాయి దీంట్లో, చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని మనం గనక వివరిస్తే లోతైన మర్మాలు ఉన్నాయి. బాగా వినండి. ఈ లోకంలో నువ్వు నడుస్తున్నప్పుడు బాగా వినాలి మాట. ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు స్నేహం చేయకూడదు. వినాలి బాగా. ఎవరితో పడితే వారితో నువ్వు స్నేహం చేయకూడదు. ఏమిటి? ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే ఏమైద్ది? ఒక ఆయన అన్నాడు, స్టీవ్ మార్బుల్ అనే ఆయన ఈ మాట అన్నాడు, ఇఫ్ యూ హ్యాంగ్ అవుట్ విత్ చికెన్స్ యు ఆర్ గోయింగ్ టు క్లక్, అండ్ ఇఫ్ యూ హ్యాంగ్ అవుట్ విత్ ఈగల్స్ యు ఆర్ గోయింగ్ టు బి సైలెన్స్డ్ అండ్ ఫ్లై హై అన్నాడు. నువ్వు ఈ కోడి పిల్లలతో, అంటే కోడి పిల్లలు ఎక్కడ ఎగురుతాయండి? అవి కిందనే అంటే వాటికి అంత మెచ్యూరిటీ లేదు. కొంతమంది ఉంటారు మనుషులు, చిన్న మైండ్, చిన్న చిట్టి మెదడు అంటారు చూసారా, చిట్టి మెదడు. బ్రాడ్ మైండ్ ఉండాలి మనకి, అంటే నేరో మైండ్, అంటే చిట్టి మెదడుగా ఉండకూడదు మనం. చాలామంది జీవితాలు చూస్తే ఇంత మైండే. బాగా ఎలాబరేట్ చేసి బాగా ఆలోచన చేయాలి. ఈ లోకంలో కొంతమంది మనుషులను చూడండి, ఎవరెవరు ఎటువంటి వారో పరిశీలించి వారితో నువ్వు ఎగరాలి. ఇంకొక మాట కూడా వినండి, పక్షిరాజులు అన్ని కోడి పిల్లలతో కానీ ఇంకా మిగతా పక్షులతో ఎగరదు. ఎగిరితే ఒంటరిగా ఎగురుద్ది, లేకపోతే ఇంకొక పక్షిరాజుతో ఎగురుద్ది, అంతే. ఎట్ట పడితే అట్ట ఎగరదు. మీరు వినాలి ఈ మాట. దీనిని ఆధ్యాత్మికంగా ఎన్నో సత్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి, కానీ ఒకటి మాత్రం మీకు నేను చెప్తాను. పక్షిరాజు అది ఒంటరిగా ఎగురుతుంది. హీ నోస్ దట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ద స్కై. పక్షిరాజుకు తెలుసు అది ఆకాశానికి రాజునే, అందుకనే ఎగరగలదు. ఒక గురితో పరిగెత్తుతూ వెళుతూ ఉంటుంది, రెక్కలు కొట్టుకుంటూ. దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో ఒక మాట వినండి,
పాటలు పాడేవారు కనబడతారు మీకు, వాక్యం చెప్పే వాళ్ళం కనబడతాం, వాయిద్యాలు వాయించే వాళ్ళు కనబడతారు మీకు. అందరు కనపడతారు కానీ ఒక్కరు మాత్రం కనపడరు. ఎవరు వాళ్ళు? ప్రార్థించే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది గుంపులు గుంపులుగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా కనపడతారు. కానీ ఒక్కరు మాత్రం కనపడరు. ఎవరు వాళ్ళు? ఒంటరిగా ప్రార్థన చేస్తారు చూసారా, ఒంటరిగా. వారు కనపడరు ఎవరికి. అందరు కనపడతారు, వినాలి. దేవునికి మాత్రమే కనబడతాడు ఆయన. హల్లెలూయా. అందుకని మీ జీవితాల్లో ఏం చేయాలంటే పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన చాలా అవసరం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇదిగో నేను చేసినది మీరు కూడా చేయండి అన్నాడు. ఏం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? పక్షిరాజు ఒంటరిగా ఎగురుకుంటూ వెళుతుంది, అందుకనే తన గమ్యానికి చక్కగా చేరగలదు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దీన్ని ఎలాగ మనం అన్వయింపజేసుకోవాలి అని అంటే మత్తయి సువార్త 14:23 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 14:23 ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, ఆ మాట గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఏమిటంట? ఏకాంతముగా కొండ ఎక్కి, ఏకాంతముగా, అది గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరి. ఏకాంతముగా గడిపే జీవితాలు చాలా ప్రాముఖ్యము. ఉందా నీ జీవితంలో? ఏకాంతముగా దేవునితో గడుపుతున్నావా? చూడండి, అలా ఏకాంతముగా దేవునితో గడిపితే ఏం జరుగుద్దో చూడండి. లూకాసు వార్త 21:37. లూకాసు వార్త 21:37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఈ మాట గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రిపూటేమో ఆ గెత్సేమనే తోట ఉంది కదా, అదే మరొక పేరు ఏమిటంటే ఒలీవల కొండ. ఒలీవల కొండ లేకపోతే ఒలీవల తోట అన్నారు. ఒక్కడే వ్యక్తిగతంగా ఆయన గడిపేవాడు రాత్రిపూట. పగలేమో ఎక్కడ? సమాజ మందిరాలలో బోధిస్తూ ఉండేవాడు. 3 రకాల పరిచర్యలు చేశాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మీరు అనుకోవచ్చు మొదటి 40 రోజులే ఆ ఉపవాస ప్రార్థనే దానివల్లే చేశాడంటే కాదు. గుర్తుంచుకోవాలి, ప్రతిరోజు దేవునితో నీకు ఒక కాలము గడుపుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా ఏకాంతముగా దేవునితో గడుపుతూ ఉండాలి. అందుకనే 3 రకాల పరిచర్యలు విజయవంతంగా ముగించాడు. ఏవేమిటవి? బోధనా పరిచర్య, సువార్త పరిచర్య, స్వస్థత పరిచర్య. ఏది ఆగింది చెప్పండి మీరు? 3 కూడా విజయవంతంగా ముగించాడు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన 6వ మాట ఏమిటి? సమాప్తమైనది అన్నాడు. అన్నిటినీ సమాప్తం చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే ఇంకా చేయడానికి ఏమీ లేదు. టెటలస్టాయ్ అనేటటువంటి గ్రీకు పదంలోంచి వచ్చిన మాట అది. అంటే ఇంకా వేరే మనుషులకి ఎవరికి ఇంకా అవకాశం ఇవ్వలేదు ఆయన చేయడానికి, మిగిలి లేదు, అన్నీ సంపూర్ణంగా చేశాడు. ఏమిటి కారణం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం దేవునితో రాత్రిపూట గడిపేవాడు. దేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు ఆయన అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు కదా, అందుకని గడిపాడు, మానవులకు మనకు సాధ్యమైద్దా అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఒక మానవుడిని చూపిస్తాం మీకు. చాలా సందర్భాలు ఉన్నాయి, ఒక్క మానవుడిని చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 24:18. నిర్గమాకాండం 24:18. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. విన్నారండి?
ఆయన కూడా మనిషేగా మోషే. మరి 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద గడిపాడు. ఇట ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక పర్యాయాలు ఆయన గడిపాడు. దేవుని బిడ్డ, మరి నువ్వు గడుపుతున్నావా దేవునితో? మనుషులతో తిరుగుతున్నావా? గ్రూపులుగా, గుంపులుగా? దేనికి తిరుగుతున్నావు? గుంపులుగా ఏం చేయడానికి తిరుగుతున్నావు? వ్యక్తిగతంగా దేవునితో గడుపుతున్నావా అసలు నువ్వు? గుంపులుగా తిరుగుతున్నావా? ఎలా తిరుగుతున్నావు నీవు? ఏం చేయడానికి తిరుగుతున్నావు గుంపులలో? పక్షిరాజు ఒంటరిగా రెక్కలు చాపుతూ యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి, నూతన బలము, వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి, నువ్వు ఎగరలేకపోతున్నావు పక్షిరాజులాగా. ఎందుకు? నీకు గ్రూపులు కావాలి, నీకు గుంపులు కావాలి. వ్యక్తిగతంగా దేవునితో ఆయనతో గడిపే జీవితం ఉందా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చేయి. పక్షిరాజు ఎప్పుడు కూడా కోడి పిల్లలతో కలిసి తిరగదు, చిన్న పక్షులతో తిరగదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు మామూలు వ్యక్తివి అనుకుంటున్నావు, కోడి పిల్లవు. నువ్వేమన్నా కోడి పిల్లవు కాదు, నువ్వు కోడి పిల్లలతో తిరగడానికే పక్షిరాజువు నీవు. పక్షిరాజు ఎలా తిరుగుతున్నావు నీవు? దేవునితో గడుపు ఈ రోజు నుంచి. మీకు ఒక విషయం తెలుసా? గొప్ప కార్యాలు ఎలా జరిగాయి అనుకుంటున్నారు మీరు? బైబిల్లో చూడండి. ఇప్పటికీ పదాజ్ఞల గురించి ఎంత శక్తి ఉందండి మీరు చెప్పండి. పదాజ్ఞలు దేవుడు ఆనాడు సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకిచ్చిన ఆ పదాజ్ఞలు అంతటితో ఆగిపోలేదు. తరతరాలు చెప్పుకుంటూనే పోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఆయన శిష్యులు కూడా అదే బోధించాడు. ఇప్పటికీ మనం కూడా అదే బోధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడొచ్చింది ఇంత శక్తి? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. దేవుని బిడ్డ, నువ్వు గుంపులుగా తిరుగుతున్నావేమో, నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నీవు దేవుని దృష్టిలో సాదాసీదా మనిషివి కాదు. నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలువి. ఒక ప్రత్యేకత నీకంటూ ఉంది. ఏదో కోడి పిల్లల్లాగా కింద ఎగురుకుంటూ టపటప కొట్టుకుంటూ పడిపోవడం కాదు. మనకంటూ ఒక గురి ఉన్నది. అక్కడ ఆకాశాన్ని అంతడానికి. ఆ మాట గమనించారు మీరు? కొండ మీద సీనాయి పర్వతము, మోషే భక్తుడు అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద ప్రార్థన. ఈ కొండ అనుభవం నీకు నాకు రావాలి దేవుని బిడ్డ. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఈ మాట రాసి పెట్టుకో. నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలంటే వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకో. కుటుంబంలో కూడా మీరు వినండి. ఇందాక ఇంకొక మాట చెప్పా. పక్షిరాజు ఒంటరిగా ఎగురుతుంది, లేకపోతే తన జత పక్షి. మీ ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థన చేసుకుంటున్నారా? కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? లేకపోతే వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అట్ట చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా అసలు మీరు కలిసి? వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటున్నారా? కుటుంబంగా ముచ్చట్లు కావాలా మీకు? పక్షిరాజు ఒంటరిగా రెక్కలు ఎగురుకుంటూ పైకి వెళ్తుంది. ఇంకొక మాట కూడా వినండి. యూత్ యవ్వన సమాజమా, మీ జీవితాలు చెడిపోతాయి. ఎట్ట పడితే అట్ట మీరు జీవించమాకండి. ఒక దర్శనం కలిగి, ఒక గోల్ ఉండాలి నీకు నాకు.
చెడిపోతారు. లేకపోతే గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నో ఫ్యూచర్. మీకు భవిష్యత్తు లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడిక్కడే టపటప కొట్టుకుంటా బతికితే మీకు ఫ్యూచర్ లేదు, భవిష్యత్తు లేదు. నీవు ఒక ప్రత్యేకమైన దానివే, ఒక ప్రత్యేకమైన వాడవే. ఒక గురి కలిగి ఒంటరిగా ఎల్లు, లేకపోతే నీ జతపక్షతో కలిసి ప్రార్థన చేసుకో. నేను వ్యతిరేకిని కాదు, మీరు గుంపులుగా ప్రార్థన చేసుకోవడం చెయ్యండి, మంచిదే, అవసరము కూడా, సంఘ ప్రార్థన కాదనడం లేదు. కానీ వ్యక్తిగతంగా నీ ప్రార్థన ఉందా? దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నావా? బిల్లీ గ్రహాం గారు, జాన్ వెస్లీ గారు, మహా భక్తులు, వీళ్ళందరూ ఏమిటండి వాళ్ళ జీవితాలు ఎందుకు కార్యాలు జరిగాయి? ఎందుకు కార్యాలు జరిగాయి అంటే దేవునితో వ్యక్తిగతంగా. ఇంకొక మాట కూడా వినండి, చెప్తున్నా ప్రాముఖ్యమైన మాటలు. నీకు సంతానం లేకపోయినా సంతానం ఇస్తాడు దేవుడు. మీకు సంతానం కలుగు చేయను గాక. ఎప్పుడు? హన్నా ఏం చేసిందండి? దేవుని మందిరంలో ఒంటరిగా ప్రార్థన చేసినా ఏం చేసింది? ఒంటరిగా. పరిశుద్ధ మోషే భక్తుడు ఒంటరిగా చేయలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒంటరిగా చేయలేదా ప్రార్థనలో? ఈ రోజు నుంచి చేయండి ఒంటరిగా. ఇంతకాలం నువ్వు కలిసి ప్రార్థనలు చేసుకున్నావు, బాగానే ఉంది. మరి దీని విషయం ఏమిటి? ఒంటరిగా. అమ్మా నేను చెప్తున్నాను, సత్యం చెప్తున్నా, నీ జీవితంలో ఎంత భయంకరమైన విషయం సంభవించినా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా! నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. ఎప్పుడంటే ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు. దేవుడు మీ జీవితాలలో కార్యాలు చేయునుగాక. రెండవది చూద్దాం. రెండవది పక్షిరాజు రెక్కల గురించి మనం చూస్తున్నాం. రెండవది, ద ఈగిల్ ఈజ్ ఆల్వేస్ ఫ్లయింగ్ హై వితౌట్ ఫియర్ ఆఫ్ ద స్టార్మ్. పక్షిరాజు తను ఎప్పుడు కూడా తుఫానుకు భయపడక పైకి ఎగురుతూనే ఉంటుంది. అది బాగా వినాలి ఈ మాట. ఆకాశంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి, బాగా వినాలి. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, మీకు ప్రియులారా ఒక మాటను చెప్తాను, వినండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నాడు, ఆల్ బర్డ్స్ ఫైండ్ షెల్టర్ డ్యూరింగ్ ఏ రెయిన్ బట్ ఈగల్ అవాయిడ్స్ రెయిన్ బై ఫ్లయింగ్ అబౌట్ ద క్లౌడ్స్ అన్నాడు. ఎక్సలెంట్ మాట అన్నాడు ఆయన. తుఫాను వచ్చినప్పుడు ఈ గాలులు, సుడిగాలులకి పక్షులన్నీ కూడా భయపడి దాక్కుంటాయట. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుకుంటా దాక్కుంటాయి. ఎక్కడన్నా ఏదన్నా చోటు చూసుకుంటాయంట ఇవి. పక్షిరాజు అట్లా కాదు, వినండి. పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఈ తుఫానులు ఏవైతే ఉన్నాయో, ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ సుడిగాలు లాంటివి వచ్చినప్పుడు చాలా సంతోషించుద్దట. అది ఎప్పుడూ లేనంత సంతోషం అప్పుడే ఉంటుందంట దానికి. ఎప్పుడు? సుడిగాలులు వస్తున్నప్పుడు, తుఫానులు వస్తున్నప్పుడు దానికి చాలా సంతోషం వేస్తుందంట. ఎదురు చూస్తుందట ఆ తుఫానుల గురించి, ఆ సుడిగాలి గురించి. ఎందుకంటే వినండి, పక్షిరాజు అలా రెక్కలు చాపుకుంటూ ఎగురుతూ వెళ్తున్నప్పుడు మిగతా పక్షులన్నీ కూడా పరిగెత్తుకుంటూ దాక్కుంటాయి. కానీ పక్షిరాజు అలా కాదు. అది ఎగురుకుంటూ సుడిగాలి కొరకు ఎదురు చూసినప్పుడు ఆ సుడిగాలిలో అలా వెళ్ళిపోయి ఆగిపోద్దటండి. అప్పుడు అది తిరుగుతూ ఆ సుడిగాలిలో ఇంకా స్పీడ్ పెరిగి దానికి అలాగ సమ్మని వెళ్ళిపోద్దట పైకి, మేఘాలను దాటుకొని వెళ్ళిపోద్దట. వింటున్నారండి? వర్షం ఆకాశంలో ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం మేఘాలు. బాగా వినాలి ఈ మాట. మేఘాలను దాటితే వర్షం ఉంటుందా? ఈ పక్షిరాజు కూడా అంతే, మేఘాలను దాటుకొని వెళ్ళిపోద్ది ఆ సుడిగాలిలో, ఆ తుఫానులో. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. దేవుని బిడ్డ, నీ జీవితం కూడా అదే అన్నమాట. ఏమిటి ఈ తుఫానులు, ఈ గాలులు,
ఈ బీభత్సము, ఈ సుడిగాలి దేనికి సాదృశ్యము? మనం ఏమి నేర్చుకోవాలి దాని నుండి అని అంటే వినాలి. మన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు, సుడిగుండాల్లాంటి కష్టాలు వస్తాయి. నిన్ను మృంగివేయాలి అనేటటువంటి పరిస్థితులు నీకు సంభవిస్తాయి. వినండి వినండి వినండి, సత్యం ఈ మాట. నీ జీవితంలో ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎన్ని కష్టాలు వచ్చాయి దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా! నీకు విడుదల కలిగించబోతున్నాడు. ఎప్పుడు ఈ సుడిగుండాల లాంటి కష్టాలను చూసి భయపడతారు. ఈ తుఫానులకి, ఈ గాలులకి, వీటన్నిటికీ భయపడతా, వీటిని చూస్తా నువ్వు వణికిపోతా. గజ 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 వణికిపోతే వణికిపోయి జ్వరం వచ్చి రోగాలు వచ్చి పోతావు. ఈ సుడిగుండాల లాంటి భయాలకి, ఈ కష్టాలు, వేదనలకి భయపడ మాకు. దాని వెనకాల ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా! బలవంతుడైన దేవుడు ఉన్నాడు దాని వెనకాల. ఆయనను చూడు, ఆయనను చూడు. అందుకనే ఆ మాట ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. నువ్వు యేసయ్యను చూడు ముందు. ఆ భయాలను చూడమాకు, నిన్ను భయపెట్టే భయాలను చూడమాకు. దాని వెనకాల శక్తి స్వరూపుడు ఉన్నాడు, బలపరిచేవాడు. అందుకని ఆ మాట ఉంది. ఏముంది చూడండి అక్కడ, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ప్రియులారా మీరు చూడండి 29వ వచనం నుండి, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయవాడు. అది శక్తి స్వరూపుడు నీ వెనక, నీ బాధల వెనకాల ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. అందుకని భయాలు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు పరిగెత్త మాకు. వాటిని చూసి పరిగెత్త మాకు. వినాలి ఈ మాట కూడా, ఎదుర్కోవాలి వాటిని. ఎప్పుడు నీ జీవితంలో భయపడే ప్రయత్నం చేయ మాకు. ఒకరోజట ఒక పైలట్ ఒక పెద్ద విమానంలో 500 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ పైలటు, ఈయన దేవుని బిడ్డ, పరిశుద్ధుడు, ప్రభువు నమ్ముకున్నవాడు, ప్రభువు మీద ఆధారపడిన వ్యక్తి అన్నమాట. విషయం ఏమిటనంటే చాలా పైకి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ ఒక శబ్దం, కట్ 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 అని ఒక శబ్దం వచ్చింది ఇంజిన్లో నుండి. ఏమిటి శబ్దం అని ఆ ఇంజిన్ని తెరిచి చూస్తే అక్కడ ఒక చిట్టెలుక ఏం చేస్తుందంటే వైర్లన్నీ కట్ 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 అని కొట్టేస్తుంది. నీ జీవితంలో చిట్టెలుక లాంటి వాళ్ళు బోళ్ళంత మంది తగులుతారు. భయపడమాకు వాళ్ళని చూసి. చాలామంది ఉంటారు నిన్ను భయపడతా ఉంటారు. భయపడమాకు. ప్రార్థన చేశాడు ఆయన, అయ్యా 500 మంది మేమందరం చచ్చిపోబోతున్నాం, నీ బిడ్డను నాయన నాకు జ్ఞానం దయచేయి, ఎట కాపాడబడాలి నీ సహాయం చేయి అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఒక స్వరం వినపడింది, ఫ్లై హై, ఫ్లై హై అనేటటువంటి శబ్దం వినపడింది. ఎప్పుడైతే ఆ శబ్దం వినపడిందో, అబ్బా దేవా నీకు వందనాలని ఆ ఉన్న స్పీడ్ కంటే ఇంకొంచెం స్పీడ్ పెంచాడు పైకి. ఫ్లై హై, ఓ స్పీడ్ పెంచేసరికి జరిగిన విషయం ఏమిటంటే, ఆ చిట్టెలకు ఉందిగా ఇంజన్లో, ఈ వేగానికి ఆ ఇంజన్ వేడెక్కి అది చచ్చిపోయింది. వీళ్ళందరూ కూడా క్షేమముగా ప్రయాణం చేస్తూ వారి గమ్యాలకు చేరుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుని బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దట్ ఎవరీ గ్రేట్ ఛాలెంజ్ బ్రింగ్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ విత్ ఇట్ అని నెపోలియన్ హిల్ అనే గారు ఈ మాట చెప్పాడు. నీ ముందు అనేకమైనటువంటి బలమైన సవాళ్ళు, గొప్ప సవాళ్ళు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ గొప్ప సవాళ్ళలోనే నీకు గొప్ప
అవకాశాలు కల్పించబడతాయి. హల్లెలూయా! ఇది సత్యము, పరమ సత్యం. నీవు ఏదైనా చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని చాలా ఆటంకాలు నీ జీవితంలో వస్తాయి. నమ్మండి ఈ మాట. ఎంత పైకి వెళ్ళాలనుకున్నా కొన్నిసార్లు నిన్ను ఎగరనివ్వరు. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఆ శ్రమల గుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి పైకి. హల్లెలూయా! పరిగెత్తుకుంటూ వెళ్ళు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రమలను చూడమాకు. శ్రమలు వెనకాల నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన చూడు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది రెండవది. మూడవది చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా, దయచేసి చూడండి. పక్షిరాజు, బాగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట. మూడవది, ఈగల్ డస్ నాట్ వేస్ట్ హిస్ ప్రెషియస్ టైం. పక్షిరాజు తన విలువైనటువంటి సమయాన్ని వ్యర్థము చేయదు. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను ఇందులో. పక్షిరాజు తన విలువైనటువంటి సమయాన్ని వ్యర్థము చేయదు. ఇప్పుడు వినాలి మీరు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు గమనించండి. పక్షిరాజు తన సమయాన్ని వ్యర్థం చేయదు. ఏం నేర్చుకోవాలి మనం? అది ఎగురుకుంటూనే వెళ్తుంది, ఆగదు, తన సమయాన్ని వ్యర్థం చేయదు. ఒకటి, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అన్నాడు, "A parrot speaks a lot but cannot fly very high, but an eagle speaks very little but fly very high" అన్నాడు ఇంకొక భక్తుడు. బాగా మాట్లాడే వాళ్ళు ఏం పనులు చేయలేరండి. వాళ్ళు బాగా మాట్లాడతారు చూసారా, అది చేస్తాను, ఇది చేస్తాను, ఏం చేయరు వాళ్ళు. చిలక ఉంటుందిగా, ఈ చిలుక ఏమిటంటే ఎక్కువ మాట్లాడుద్ది, పనులు తక్కువ చేస్తే, ఎక్కువ ఎగరదు. ఎగురుద్దండి. పక్షిరాజు ఎగిరినంత చిలుక ఎగురుద్దా? ఎగరదు. బాగా వినాలి, 3 పాయింట్లు చెప్తున్నాను నేను. పక్షిరాజు ఎగురుకుంటూ వెళుతూనే ఉంటుంది, తన సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయదు. ఒకటి ఏమిటనంటే, దేవుని బిడ్డలారా గమనించండి, మనం పక్షిరాజుల వల్ల ఎగురుకుంటూ వెళుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడద్దు. డోంట్ టాక్ టూ మచ్. ఎక్కువ మాట్లాడద్దు, అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు అసలు పనులు చేయలేరు. పక్షిరాజు ఎక్కువ మాట్లాడదు, తక్కువ మాట్లాడుద్ది, ఎక్కువగా ఎగురుద్ది పైకి. చిలకలేమో ఎక్కువ మాట్లాడతాయి, తక్కువ ఎగురుతాయి. అర్థమైందా పాయింట్? లాజిక్ అర్థమైందా? ఒక భక్తుడు అన్నాడు ఈ మాట. అందుకనే తక్కువ మాట్లాడు, ఎక్కువ ఎగురు, పక్షిరాజులాగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి దయచేసి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు. బాగా వినాలి, చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ మాటలు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. తెలివి లేని దద్దమ్మ ఏం చేస్తాడంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఉందగా మాట. తెలివి లేని వాడు ఎవరంట చెప్పండి? మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు అంటే దాని అర్థం ఏమిటి? తెలివి గల్లోడు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడు. అందుకనే పక్షిరాజు తక్కువగా మాట్లాడుద్ది, ఎక్కువ ఎత్తులో ఎగురుద్ది. దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో. తక్కువ మాట్లాడు, ఎక్కువ పనులు చేయి. వినాలి ఈ మాట, ముఖ్యమైన మాట. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనులు చేయాలి. మనం ఉంటాం రివర్స్ అన్నమాట. మాటలు ఎక్కువ, చేష్టలు తక్కువ. వద్దు.
అది పనికిరాదు. సమయాన్ని, విలువైనటువంటి సమయాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పైకి ఎగురుతూనే ఉండాలి నీవు, యేసయ్యను చూస్తూ. ఇది మొదటిది. రెండవది చూడండి, చాలా ముఖ్యమైన మాట. తనకు శత్రువు ఎవరు? కాకి. గుర్తుపెట్టుకోవాలి. ఎగురుతున్నప్పుడు బాగా, పక్షిరాజు ఎగురుతున్నప్పుడు దానికి విరోధి ఎవరు అనంటే కాకి. ఈ కాకి 2 పనులు చేస్తుందండి. పక్షిరాజు పైకి ఎగరకుండా 2 పనులు చేస్తుంది. ఒకటేం చేస్తుందంటే దానిని పొడుస్తూనే ఉంటుంది వెనకాల. పక్షిరాజు వెనకాల చేరి పొడుస్తూనే ఉంటుంది. రెండోది ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా పక్షిరాజు ఎగురుతుంటే దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. అంటే భంగము కలిగిస్తుంది. కొంతమంది ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే కూడా భంగము కలిగించేవారు ఉంటారు. చాలా డేంజర్ అది. ఎవరన్నా ప్రార్థన చేసుకుంటే చెయ్యనివ్వండి, చేసుకోనివ్వండి, భంగము కలిగించొద్దు. చాలా ప్రమాదం. పక్షిరాజుని కాకి ఏం చేస్తుందంటే, ఒకటి వెనకాలుండి పొడుస్తూ ఉంటుంది బాగా. రెండవది దానిని ఆ పక్షిరాజు పైకి ఎగరకుండా భంగము చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, ఏమి నేర్చుకోవాలి నీవు నేను అనంటే వినండి. ఈ కాకులు పొడుస్తూ ఉంటాయి చూసావా, అటువంటి వాళ్ళు నీ జీవితంలో బోల్డంత మంది ఉంటారు. నీ వెనకాల చేరి నిన్ను పొడుస్తూనే ఉంటారు, పొడుస్తూనే ఉంటారు, పొడుస్తూనే ఉంటారు, పొడుస్తూనే ఉంటారు. రెండోది ఏం చేస్తారంటే, నీవు చేసే ప్రతి పనిని ఎగరకుండా, పైకి ఎగరకుండా నీ ఎదుగుదలకు ఆటంకం కలిగించడానికి భంగం చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు నీ జీవితంలో గుర్తుపెట్టుకో. ఇది ఎప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళు ఇది జరుగుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలైతే? కొట్లాడాలా వాళ్ళతో? కొట్లాడాలా? ఏం బిడ్డ, ఏం సంగతి, బాగా నకరాలు చేస్తున్నావు అనాలా? అవసరం లేదు. ఎవరిని ఏమనాల్సిన అవసరంలా, ఎవరిని ఏమనాల్సిన అవసరంలా. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము, అంతే, ఇంకేమిలా. ఆయన చూడు, ఆయన చూస్తూ ఈ కాకులను పట్టించుకో మాకు, ఈ కాకులను పట్టించుకో మాకు. చెత్త చెత్త పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఏమవుతుంది? నువ్వు పడిపోతావు కింద. అందుకనే ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఎగురుకుంటూనే వెళ్ళిపోవాలి, ఎగురుకుంటూనే వెళ్ళిపోవాలి. ఓపిక పట్టు, నొప్పి కలగనై, పొడవనై. ఎంతకాలం పొడుస్తారు? పొడవనై. నీవు మాత్రం కొట్లాడకు దిగకూడదు. డోంట్ ఫైట్ విత్ దెమ్. వారితో గొడవలు వద్దు. సమయం వేస్ట్ కదా. పక్షిరాజు గొడవకి వెళ్ళొద్దా? వెనకకు తిరిగి ఒక్క లాట్ కొడితే పైకి ఎగిరిపోయి కింద పడుతుంది. కానీ అట్లా చేయదు. పక్షిరాజు ఏం చేస్తుందంటే వెళ్ళిపోతానే ఉంటుంది. ఇంకొక మాట చెప్పనా, అసలు రెస్పాండ్ కూడా అవ్వదు దానికి. పొడుచుకో, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ఎంతకాలం పొడుస్తావో పొడుచుకో, ఏ ప్రాబ్లం లేదు. వెళ్ళిపోతానే ఉంటుంది. ఒకటే గురి, ఆకాశం అని అంటుకోవాలని వెళ్ళిపోతానే ఉంటుంది. చివరికి ఎగిరి 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 ఎక్కడికి వెళ్ళొద్దంటే ఆకాశాన్ని అంటుకుంటుంది. ఈ కాకి పొడుస్తూనే 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 ఇబ్బంది కలిగిస్తూనే భంగము చేస్తూనే ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఊపిరాడదు. ఊపిరాడక కింద పడిపోయి గిలగిలా కొట్టుకొని చచ్చిపోద్ది. నీ జీవితంలో కూడా అదే చేయాలి. ఎవరైనా నిన్నేమన్నా అంటే కొట్లాడ మాకు, టైం వేస్ట్ చేసుకో మాకు. ఎందుకు టైం? ఎన్నో పనులు ఉన్నాయి నీకు, లేవా? నీకు ఎన్ని పనులు ఉన్నాయి? సమయము విలువైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేదా బైబిల్లో ఆ మాట చూడండి దయచేసి, ముగింపుది. నేను మీకు చెప్పకముందు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం.
ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడే కానీ కుస్తీలు పట్టకూడదు, కొట్లాటలు చేయకూడదు, వారి జోలికి వెళ్ళకూడదు, ప్రార్థనే చేయాలి. అప్పుడు ఏం జరుగుద్ది? ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ నీవు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, నీకు నూతన బలం కావాలంటే యేసయ్యను చూస్తున్నాడు. అప్పుడేం జరుగుద్ది? ఇందాక ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూసాం. కీర్తనల గ్రంథం దయచేసి తీయండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 124వ సంకీర్తన 7-8 వచనాలు చూడండి. అలా గనుక నీవు దేవుని మాట ప్రకారం ఎవరిని పట్టించుకోకుండా నీవు పైకి ఎగురుతూనే యేసయ్యను చూస్తూ వెళుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు నీకు చూడండి. 124వ సంకీర్తన ఇందాక మన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నాం. 7-8 వచనాలు. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఇక ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం దేవుని బిడ్డలారా. అక్కడ ఇంకొక మాట 8వ వచనంలో ఉంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము. దేవుని బిడ్డ, మనకు సహాయము ఎవరి దగ్గర నుంచి కలుగుతుందనంటే దేవుని దగ్గర నుండే. అందుకనే నీవు యెహోవా వైపు మాత్రమే నువ్వు చూడాలి. అటు ఇటు చూడమాకు. నువ్వు ఎగురుతూ పైకి వెళుతున్నప్పుడు శోధనలు వస్తాయి, నీ వెనకాల చాలా సమస్యలు వస్తాయి, పట్టించుకోమాకు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, 3వది ఇందులో నుంచి నేను చెప్పి త్వరలో ముగించబోతున్నాను. నేను ముగించబోతున్నాను. సమయం ఉందా? ఓకే, థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. దయచేసి వినండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సమస్త శోధనలను నజరేయుడైన యేసులో విడుదల కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక సత్యాలు మనం చూస్తున్నాం. దయచేసి వినండి. పక్షిరాజు తన సమయాన్ని వ్యర్థం చేసుకోదు. ఇందులో 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఎగురుకుంటూ వెళుతున్నప్పుడు దేవుని చూస్తూ తక్కువ మాట్లాడి ఎక్కువగా ఎగురుతుంది. 2వది చూసాం, తన శత్రువైన కాకి పొడుస్తున్నప్పుడు పట్టించుకోదు. అంతెందుకు, అసలు రెస్పాండ్ కూడా అవ్వదు, వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. దేవుని మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం కూడా ఇందాక చెప్పాను, గొడవలకు వద్దు, చాలా డేంజర్. ఏమండి బైబిల్లో లేదా ఒక మాట? ఏముంది? కోపం వస్తే ఏ మానవుడు కూడా తట్టుకోలేడు మన ముందు, అవునా కదా? రోషము ఎదుట ఎవడు నిలవగలడు అన్నది బైబిల్లో లేదా? నీకు రావచ్చు, నాకు రావచ్చు, ఇంకెవరికైనా రావచ్చు. కానీ రోషం ఎదుట ఎవడు నిలవలేడు. కానీ అది అవసరమా? అదే బైబిల్ చెప్పేది మనకి. జ్ఞానము గలవాడు కోపము చూపకుండును ఉంది బైబిల్లో. ఆ మాటలో కోపాన్ని చూపించొద్దు, అవసరం లేదు మనకి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు ఉన్నాడు. కథ చూస్తాడు ఆయన, ఎవరెవరి కథ ఎట్లా చేయాలి ఆయనకు తెలుసు. అందుకనే ఎవరి జోలికి వెళ్ళకూడదు, ముఖ్యంగా కొట్లాట్లకి వెళ్ళొద్దు. వినండి, ముఖ్యమైన మాట చెప్తున్నానండి. బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు. బయట పరిస్థితులు రెచ్చగొడితే ఏం జరుగుతుందనంటే మెడకాయ కోసి కాలువలో పడేస్తున్నారు. అట్లున్నాయి దినాలు. అందుకనే ఎవరి జోలికి వెళ్ళకూడదు. మనం కొట్లాట్లకు ముఖ్యంగా వెళ్ళకూడదు. చాలా డేంజర్, రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరి జోలికి వెళ్ళమాకండి, కొట్లాటకి వెళ్ళమాకండి. నువ్వు ఎగురుతున్నప్పుడు పట్టించుకోమాకు. దేవుణ్ణి చూడు, దేవుణ్ణి చూసి వెళతా ఉండు, నీకు మేలు జరుగుద్ది.
ప్రమాదం కొని తెచ్చుకోమాకండి, దయచేసి వినండి. ప్రమాదాలు కొని తెచ్చుకోమాకండి, ఎవరు జోలు వెళ్ళమాకండి. నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ పనేదో నువ్వు దేవుణ్ణి చూస్తూ వెళ్ళు. లోకం వైపు చూసావా, ప్రమాదంలో నువ్వు పడినట్టు అని అర్థం. నేను చాలా విషయాలు వింటా ఉన్నా, బయట పరిస్థితులు చూస్తూ ఉన్నా. ఏదైనా ప్రేమతోనే సాధించుకోవాలి, ఏదైనా ప్రేమతోనే సాధించుకోవాలి. ప్రార్థనే ఇదొక్కటే మన ఆయువు పట్టు. చాలా జాగ్రత్తగా శత్రువుల కొరకు ప్రార్థన చేస్తూ, మనల్ని హింసించే వారి కొరకు ఇదొక్కటే మనం చేయగలిగింది, గుర్తుపెట్టుకోండి. మూడోది చెప్పి నేను ముగిస్తాను, చూడండి ప్రియులారా. ఈ పక్షిరాజు తన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పైకి ఎగురుతూ వెళుతూ ఉంటుంది. చూడండి, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వచనాలు చూడండి. 15 నుండి 21 వచనం నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. దినములు చెడ్డవి గనుక, విన్నారా? ఇందాక చెప్పిన మాట విన్నారుగా. ఎప్పుడు రాయబడింది ఈ పత్రిక? క్రీస్తు శకము 62వ సంవత్సరంలో రాయబడింది ఈ పత్రిక. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాశాడు. క్రీస్తు శకం 62లో దినములు చెడ్డవి కదా. మరి ఈ 2025 సంవత్సరంలో ఉన్న మనము ఈ దినాలు ఇంకెంత చెడ్డగా ఉన్నాయో ఆలోచన చేయండి. ఇంకొక సంవత్సరాలు పెరిగే కొద్దీ దినములు చెడ్డవి అవుతానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాపం పెరిగిపోతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతూ ఉన్నాం. రోజులు బాగా లేవు. అందుకని ఎంత శాంతంగా ఉంటే మనకి అంత మంచిది. ఏమన్నాడు మరి? దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక. పక్షిరాజు సమయాన్ని పోనిస్తుందా? అస్సలు పోనీయదు. ఏం చేస్తుంది అది? సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని బిడ్డ, ఎంత మంచి మాటో చూడండి. ఈ చివరి దినాల్లో దినములు చాలా చెడ్డగా ఉన్నాయి, బహు భయంకరంగా ఉన్నాయి. ఈ దినాల్లో సమయాన్ని పోనివ్వకుండా మూడవది ఏం చేయాలి మనం పక్షిరాజు వలె అని అంటే, అక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, చూడండి. జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయ్యుండొకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండమాకండి. దాంట్లో ఏముంది? దుర్వ్యాపారం ఉన్నది. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డ, ఆత్మపూర్ణులుగా ఉండండి. ఆత్మ పొందుకొని ఆత్మపూర్ణులుగా ఉండండి. ఇంకా ఏముందండి? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. ఉందా ఈ మాట? సమయం కూడా ఉంది కాబట్టి నేను వివరిస్తున్నాను, వినండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏమేం చేయమన్నాడు చూడండి ఆ మాట. ఒకరినొకడు కీర్తనలతోనూ, అంటే కీర్తనలు అంటే పాటలతోనూ, ఇంకా సంగీతములతోనూ అనగా వాయిద్యములతోనూ ఏం చేయమన్నాడు? ఆ మాట చూడండి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు
మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి, ఒకరితో ఒకరు లోబడి ఉండాలి. ఒకరితో ఒకరు లోబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎలా ఉంటున్నాం మనం? ఒకరితో ఒకడు లోబడుతున్నామా? నువ్వేందంటే నువ్వేంది, ఇదేగా. ఒకరినొకడు లోబడి ఉండండి. సంగీతములతోనూ పాటలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు ప్రభువుని కీర్తిస్తూ ఘనపరచండి. ఒకరినొకడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. మీ అమూల్యమైన సమయాన్ని దేవుణ్ణి చూస్తూ వెళ్ళకుండగా ఈ కిందనే చూస్తూ ఇదే మనకు శాశ్వతం అనుకొని ఇక్కడిక్కడనే చూస్తూ మీరు ఎగిరారా పడిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూస్తూ వెళ్ళు. ఇలా చేస్తే కనుక నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రియులారా, ఎవరు అటు ఇటు చూడమాకండి. దయచేసి తలలో వంచండి. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే కుదరదండి. చాలా భయంకరంగా ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని ఉండాలి. మనం 3 విషయాలు చూసాం. దేవుని బిడ్డ, పక్షిరాజు రెక్కల గురించి 3 విషయాలు చూసాం. పక్షిరాజు రెక్కలు మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఆ పక్షిరాజు అది ఒంటరిగా ఎగురుతుంది. దేవుణ్ణి చూస్తూ ఒంటరిగా ఎగురుతుంది. నువ్వెలా ఎగురుతున్నావు? ఒంటరిగా ఎగురుతున్నావా? దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నావా? ఒంటరి ప్రార్థన కలిగి ఉన్నావో? దేవుని బిడ్డ, ఈరోజు నుంచి ఒంటరి ప్రార్థన గడుపు, దేవునిలో గడుపు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూసుకో, ప్రార్థన చేసుకో. దేవుని బిడ్డ, ఒక తీర్మానం చేసుకో, ఒక గట్టి తీర్మానం చేసుకో. మంచిదే అందరితో కలిసి ప్రార్థన చేసుకోవడం, కాదనడం లేదు. సంఘముగా కలిసి ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడుపుతున్నావా? గడపకపోతే ఈరోజు ఒక సత్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి, నేను చేసినట్లు మీరు కూడా చెయ్యండి అని చెప్పాడు. కనుక మనం వ్యక్తిగతంగా దేవునితో గడుపుదాం, వ్యక్తిగతంగా దేవునితో గడుపుదాం. అంతేకాకుండా మనం చూసాం దేవుని బిడ్డలారా, పక్షిరాజు ఎల్లప్పుడూ తుఫానుకు భయపడక పైకి ఎగురుతూనే ఉంటుంది. ఎవరిని వారిని వీరిని చూడదు. ముఖ్యంగా ఆ కాకి పొడుస్తుంటే దాన్ని చూడదు. దేవుని బిడ్డ, యు డోంట్ కేర్, లెక్క చేయమాకు. దేవుని వైపు చూస్తూ ఎగురుతూ ఉండు. ఆ వెనకాల, ఆ సమస్యలు సుడిగుండాల వెనకాల ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. భయాన్ని చూడమాకు, భయమును చూడమాకు, తుఫాను లాంటి ఆ యొక్క కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను చూడమాకు. ప్రియ దేవుని బిడ్డ, దాని వెనకాల నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయనను చూడు. ఆయనను చూస్తూ పక్షిరాజు రెక్కలు చాపినట్లు పైకి ఎగురుతూ వెళ్ళు. నీవు దీవించబడబోతున్నావు. అంతేకాదు, పక్షిరాజు తన విలువైన సమయాన్ని వ్యర్థం చేయదు, సద్వినియోగం చేసుకుంటూ వెళుతూ ఉంది. కాకి బొడుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు పైకే 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 ఎగురుతూనే ఉంటుంది. దేవుని బిడ్డ, మరి నీ సంగతి ఏమిటి? ఆయన వైపు చూస్తున్నావా? సమయాన్ని వ్యర్థం చేయకుండా ఎక్కువ మాట్లాడుతూ తక్కువ పనులు చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. నీ సమయం అంతా శత్రువులకు ఇస్తున్నావేమో గుర్తుపెట్టుకో. అదే ఆలోచన చేస్తూ వద్దు. నీ సమయం అంతా కూడా,
ఆరాధించకుండగా, ప్రభువుని గణపరచకుండగా, వాయిద్యాలు నేర్చుకోకుండా, సంగీతం నేర్చుకోకుండా, ప్రభువుని గణపరచకుండగా నువ్వు అనుకోవచ్చు, ఏహే పాటలో ఏముందిలే, సంగీతంలో ఏముందిలే అనుకో. మాకు చాలా శక్తి దాగి ఉన్నది సంగీతంలో. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు అనేక కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఆ యొక్క మరి దేవుని యొక్క శరాబులు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించి ఆరాధించినప్పుడు అక్కడ మరి దేవాలయపు అక్కడ ఉన్నటువంటి మరి ఆ పునాదులు కూడా కదిలాయి. మరొక భాగంలో మనం చూస్తాం, దేవుని సేవకులు, యాజకులు మరికొంతమంది కలిసి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఏక స్వరముతో ఆయన్ని ఘనపరుస్తున్నప్పుడు అక్కడ ఆ మందిరము ధూమముతో నింపబడింది. పాటల్ని, వాయిద్యాల్ని అలక్ష్యం చేయబాకండి. ఘనపరచాలి, ప్రభువును ఆరాధించాలి, నేర్చుకోవాలి, ప్రభువును మహింపరచాలి. ఇదిగో మనం చూసాం ఇందాక అపోస్తలుడైన పౌలు నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన పాటలతోనూ సంగీతములతో ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటూ ఎదగండి అని మనం చూస్తున్నాం. ఎలాగున్నాయి మన జీవితాలు? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మన క్వైర్ డైరెక్టర్ గారు వారు ముందుకు రావాల్సిందిగా కోరుతుంటున్నాను. ఇందాక ఒక మంచి పాట బిడ్డలు పాడారు. ఆ పాటను పాడుకుంటూ ప్రభుగా దయచేసి అందరూ లేచి నిలబడండి. పిల్లరా, అందరూ లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. పైకి ఎగిరేద్దాము. పక్షిరాజు వల్లే మేము కూడా పైకి ఎగురుతాము నాయన. ఉన్నత స్థితికి ఎగురుతాము అని అంటూ పిల్లరా, ఇందాక క్వైర్ బిడ్డలు ఒక మంచి పాటను పాడారు. ఆ పాటను పాడుతూ ఉంటాడు. దయచేసి మీరు చూడండి, అందరూ కలిసి పాటను, 5వ పాట, సాంగ్ షీట్లో నుంచి 5వ పాట చూడండి. అందరూ చూస్తూ, అవును నాయన మేము పైకి ఎగురుతాం అంటూ ప్రభువును గనపరుద్దాం, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి పిల్లరా. ఏదో ఉట్టుగా పాడమాకండి. ఈ పాటను తీయండి. సాంగ్ షీట్లోంచి 5వ పాట క్వైర్ బిడ్డలో పాడుతుండగా వారితో కలిసి ప్రభువును గనపరుద్దాం. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించు. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. పరలోక వస్త్రముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పైగా ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైగా ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడును. నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడును. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడును. నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడును. నీకున్న దర్శనం నెరవేర త్వరపడును. నీ కొరకు తెరువబడును. నీకున్న దర్శనం నెరవేర త్వరపడును. అనుకూల ద్వారములు నీ కొరకు తెరువబడును.
రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించున్. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించున్. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు. నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును. నింగిలో మెరుపులే శత్రువు కూలును. నీ కాలి కింద దుష్టుడు ధూళిగా మారును. నింగిలో మెరుపులే శత్రువు కూలును. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. దేవుని ఆనందం నిన్ను కమ్మును. ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించును. అందరూ పాడదాం పిల్లగా. దేవుని ఆనందం నిన్ను కమ్మును. ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించును. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను. ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను. ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు. నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడు. అందరం కలిసి బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు. నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడు. నీకున్న దర్శనం నెరవేర్పడు. అనుకూల దర్శనము నీ కొరకు తెరవబడు. నీకున్న దర్శనం నెరవేర్పడు. అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు. నీతి సూర్యుడు
పైన ఉదయించును యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమందెదవు నీ కాలి కింద దృష్టుడు కూలిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును నీ కాలి కింద దృష్టుడు కూలిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును నువ్వు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు దేవుని ఆనందం నిన్ను కమ్మును ఉన్నతమైన స్థలములను ఆహ్వానించును దేవుని ఆనందం నిన్ను కమ్మును ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించును పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలములు పొందెదవు హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని మహింపరుద్దాం ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏమేమో కోల్పోయావేమో, ఆయన మన దేవుడు గొప్ప దేవుడు. రెండంతల మేళ్లతో నింపబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో రెండంతల మేళ్లతో నింపును గాక. రెండంతల మేళ్లతో దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయాలంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవాను చూడండి, యేసయ్యను చూడండి. యేసయ్యను చూస్తూ వెళితే బలం పొందుకుంటాం. దేవుని బిడ్డ, నూతన బలము, నూతన శక్తి పొందుకుంటాం. ఎక్కువ తీసే నాన్న, నూతన బలము ఎక్కువ తీసే, నూతన శక్తి నువ్వు పొందుకోవాలంటే దేవుని బిడ్డ ఆయన వైపు చూడు, ఆయనను చూడు. బలహీనులను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బలహీనతలన్నీ నజరుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ క్షణమందే విడుదల దయచేయునుగాక. దేవుని బిడ్డ, ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకొని ఎవరికి వారు, అవును పాస్టర్ గారు,
వాక్యం విన్నాం, వాక్యానుసారంగా మేము జీవిస్తాం. ఈరోజు నుంచి ఆ పక్షిరాజు ఒంటరిగా ఎలాగైతే ఎగురుతూ పైకి వెళుతుందో, మీ బిడలమైన మేము పరిశుద్ధులముగా ఈరోజు నుంచి ఒంటరిగా మేము మీ సన్నిధిలో గడుపుతాము నాయన. మీ సన్నిధిలో గడుపుతాం. ప్రార్థనలో, ఏక ప్రార్థనలో శక్తి ఉన్నది కనుక ఈరోజు నుంచి మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం. దేవుని బిడ్డ అంతేకాదు, పక్షిరాజు తుఫానులకి భయపడదు. తుఫాన్లు ఆహ్వానిస్తుంది, సుడిగాలని ఎదుర్కొంటుంది. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి దుఃఖము, ప్రతి కష్టము, ప్రతి నిట్టూర్పు నజరేయుడైన యేసునామములో విడుదల కలుగునుగాక. ఈ క్షణమందే దేవుడు నిన్ను సంతృప్తిపరిచి సంతోషమును అనుగ్రహించునుగాక. దుఃఖాన్ని నాట్యముగా మార్చునుగాక. దేవుని బిడ్డ నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడనంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు. ఇంకెందుకు ఆలస్యం? ఎంత బాధలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నా యేసయ్యను చూడు. ఈరోజు నుంచి నీకు విడుదల కలుగుబోతుంది. మూడవది, సమయాన్ని వ్యర్థం చేయకుండా పక్షిరాజు ఎగురుతూనే వెళుతుంది. మాటలు తగ్గించు, పనులు ఎక్కువ చేయి. అంతేకాదు, ఆ కాకి పొడుస్తున్నప్పుడు పట్టించుకోలేదు. పక్షిరాజు పైకి ఎగురుతూనే వెళ్ళింది, సమయాన్ని వ్యర్థం చేయలేదు. సంగీతములతో కూడా మరో ప్రభువును ఆరాధిస్తూ, స్తుతి దినములు చెడ్డవి, కక్షలు, పగ, క్రూరత్వము, ఈర్ష, ద్వేషము ఇవి మానేసుకొని ప్రభు పాదాలు చెందుకొద్దాం. ఎవరిని పట్టించుకోవద్దు. మనల్ని ఎవరైనా మన అన్నా కానీ క్షమించు, గాడ్ బ్లెస్ యు అను చాలు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో మనుషుడు దెబ్బ కొడితే ఎక్కువ దెబ్బ తగలదు, ఆయన కొడితే అడ్రస్ ఉండరు, అందుకని ఆయనకు అప్పగించు. నువ్వు కలుగు చేసుకో, మాకు వద్దు. దానివల్ల సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నువ్వు కలుగు చేసుకుంటే సమస్యలు వస్తాయి. దేవునికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. దేవుని బిడ్డ ఆయనకు అప్పగిద్దాం. శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. సంగీతములతో ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. మత్తులై ఉండమాకండి, మద్యములో మత్తులు అవమాకండి. ఒకరినొకరు పాటలతో, సంగీతములతో హెచ్చరించుకోండి ఒకరినొకరు. దేవుని ఆత్మపూర్ణులై ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఇంకెంతకాలం జీవిస్తావు దేవునికి దూరంగా? దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని అందరిని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తలలో వంచండి. ఒక తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి చేతును చూపిస్తారా? అవును పాస్టర్ గారు, పక్షిరాజు రెక్కల గురించి, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, పక్షిరాజు రెక్కల గురించి విన్నాం. దాని ప్రకారంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని సెలవిచ్చావు. వాక్యంలో చూసాం పాస్టర్ గారు. మేము పక్షిరాజు వలె రెక్కలు చాపి యేసయ్యను చూస్తూ పైకి ఎగురుతాం. ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నాయనా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. పక్షిరాజులు పరిశుద్ధులనే అంశం మీద ఎన్ని మర్మాలు మీరు మాకు తెలియజేశారు. మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఒక్కసారి మమ్మల్ని, మా సంఘాన్ని బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ని దర్శించండి నాయన. భవిష్యత్తులో మీ బిడలమైన మేము ఎదగాలి, ఉన్నత స్థితికి ఎదగాలన్నదే మీ చిత్తం. ప్రభువా, ఒక్కొక్క బిడ్డను దర్శించండి, ఒక్కొక్క బిడ్డను దర్శించండి నాయన. ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకొని పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్లు మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని మీ వాక్యాలు చూస్తున్నాం నాయన. పక్షిరాజు ఎలాగైతే ఎగురుతుందో ఒంటరిగా మీ సన్నిధిలో గడుపుతాం. పక్షిరాజు తుఫానులకు, సుడిగాలికి, వర్షాలకు భయపడకుండా ఆ సుడిగాలిలోనే సంతోషిస్తూ వాటిని ఎదుర్కొంటూ మేఘాలపైకి వెళుతుంది కదయ్యా. కనుక మీ బిడలమైన మేము కూడా మా జీవితంలో వచ్చే ప్రతి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిష్ఠూరాలు
మా వెనకాల శత్రువు ఆ కాకిలాగా బాధపరుస్తూ ఉంటే పట్టించుకోకుండా ముందుకు వెళతామని బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో దీవించండి నాయన. అలాగే పక్షిరాజు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నట్లు మీ బిడలమైన మేము కూడా నాయన సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పనులు చేస్తాం. అంతేకాదు మరి ప్రభువు కొరకు బ్రతుకుతాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు కనుక ఏమి పట్టించుకో, కేవలం మా శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాం, వారిని క్షమిస్తాం, వారి కొరకు విజ్ఞాపనలు చేస్తామని ఎంతమంది బిడ్డలో తీర్మానం చేసుకున్నారు దీవించండి. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటాం నాయన. పాటలతోనూ సంగీతములతోనూ ఒకరినొకడు హెచ్చరించుకుంటూ మీ కొరకు జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తీర్మానం చేసుకొని నిలబడ్డారు, వారందరిని ఆశీర్వదించండి. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. మా యావత్ సంఘాన్ని చూసి బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ మా సంఘాన్ని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానమును సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ యావత్ సంఘానికి మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆపై